క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలంలో 4వ ఆదివారానికి చేరుకున్నాం. మన రాక కోసము ఎదురు చూసే ప్రేమగల తండ్రిని మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. పాపము చేసిన వాడు మరణిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి తన పాపాన్ని గుర్తించి ఒప్పుకొని కన్నీరు కార్చి పరితాప హృదయంతో వచ్చేవాడు మరల బతుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, పాపము యొక్క వేతనము మరణము. పాపం చేసినప్పుడు మనము ఆధ్యాత్మికంగా మరణిస్తున్నాము. తిరిగి వచ్చినప్పుడు ప్రభుని క్షమాపణ కోరుకున్నప్పుడు మరలా బతుకుతున్నాం. ఇది ప్రతి క్షణం జరుగుతుంది. ప్రతి క్షణము మనం చేసే నిర్ణయం చెప్పాను చాలాసార్లు. పాపం అన్నది మనము స్పృహలో ఇష్టపూర్తిగా దేవునికి, ఇతరులకు, మరొక మాటలో చెప్పాలంటే ప్రేమకు వ్యతిరేకంగా జీవించడం పాపం. పుణ్యము లేకపోతే పవిత్రత అన్నది స్పృహలో ఇష్టపూర్తిగా దేవుణ్ణి, ప్రేమను చూపించడం, దేవుని పట్ల, ఇతరుల పట్ల ప్రేమతో జీవించడం, అదే పవిత్రత. పవిత్రత అంటే చాలామంది అనుకుంటారు ఏదో కొన్ని పనులు చేయడం. హోలీనెస్ ఈజ్ నాట్ ఎన్ యాక్టివిటీ, హోలీనెస్ ఈజ్ అన్ యాటిట్యూడ్. ఇట్ ఈస్ అ డిస్పోజిషన్, ఇన్నర్ డిస్పోజిషన్. పవిత్రత అన్నది ఏయో కొన్ని పనులు చేయడం. ఉపవాసం ఉన్నాను, కొంచెం పవిత్రత వచ్చింది, కొంతసేపు ఎవరికో ఏదో ఒక 2 రూపాయలు ఇచ్చాను, కొంచెం పవిత్రత. దానికి మించి పవిత్రత అన్నది మన యొక్క మానసిక స్థితి, మన ఆధ్యాత్మిక స్థితి, ఆంతరంగిక స్థితి. బయటికి చూపించుకునేది కాదు, బయటికి కనబడేది కూడా కాదు. రహస్య కార్యముల నెల్ల గుర్తించు నీ పిత నీకు బహుమతినిస్తాడు. ప్రజలు మెచ్చుకుంటే బయట బహుమతి వచ్చేసినట్టే, కానీ అది లోపల తెలియదు వాళ్ళకి. కానీ దేవుడు అంతరంగాన్ని చూసేవాడు. మరి ఈరోజు పవిత్రతలోనికి మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. మన కోసం ఎదురు చూసే ప్రేమ దేవుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఒక చక్కని ఉపమానం, ఆణిముత్యం లాంటి ఉపమానం ఈరోజు మనము చదివాం, ధ్యానం చేస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు, దుడుకు చిన్నవాడని, దీనికి మించి ప్రేమించే తండ్రి అని ఈ ఉపమానానికి మనం పేరు పెడితే ఇంకా చక్కగా అమరుతుంది. అది అర్థవంతంగా ఉంటుంది. ప్రేమగల తండ్రి, 2 కుమారులు. మరి తల్లి ప్రస్తావన లేదు, బహుశా తల్లి లేదేమో, చనిపోయిందేమో. కాబట్టి తల్లి తండ్రి తానై ఆ బిడ్డల్ని పెంచి పోషిస్తున్నాడు. తల్లి లేని లోటును తీరుస్తూ పెంచాడు, అన్నీ అమర్చాడు. పిలిస్తే 10 మంది పనివారు వచ్చేటువంటి పరిస్థితి, పంచపక్ష పరమాణాలు, ఏం కావాలంటే అది. లోటు లేని జీవితాన్ని ఆ తండ్రి వాళ్ళకి ఇచ్చాడు. అయితే అందులో చిన్నవాడు ఏమంటున్నాడు? తండ్రి, నా ఆస్తిలో నా భాగము నాకు పంచి ఇచ్చేయమన్నాడు. సాధారణంగా ఆస్తి పంపకాలు ఎప్పుడు చేస్తారు? తండ్రి చనిపోయిన తర్వాత. అందు గురించి రాస్తారు వీలునామాలో, నా తదనంతరం ఇదిగో
ఈ ఇల్లు వీడికి పెద్దోడికి, ఇదేమో చిన్నోడికి. ఆ భూమి అమ్మాయి ఉంటే అమ్మాయికి ఏది ఇవ్వాల్సింది ఉంటేస్తాడు, ఆడపిల్లలు ఉంటే, అయితే మగ పిల్లలు. ఇల్లు, భూమి, ఇక ఆస్తులు నా తదనంతరం వీళ్ళకి చెందాలి అని వీలునామా రాస్తారు. కానీ వీడేమంటున్నాడు, బ్రతికుంటుండగానే ఆస్తి పంపకాలు చేయమంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చచ్చిపోయావు, నా దృష్టిలో నువ్వు లేవు. హక్కులు కావాలి అందరికీ, బాధ్యతలు ఎవరికొద్దు. వీడు సంపాదించాడా ఆస్తి? వీడు సంపాదించాడా? వారసత్వం. ఆ టైంకి అందరూ పరిగెత్తుకొచ్చేస్తారు, నాకు హక్కు ఉంది, నాకు హక్కు ఉంది. నా సంగతి ఏంటి? బతికున్నప్పుడు ఎవరు తిన్నగా చూడరు. ఓ తిన్నావా, ఉన్నావా, ఒక పండు, ఒక కాయ, ఓ పలకరింపు, అచ్చట ముచ్చట. ఆ చివరి దశలో వాళ్ళ నుంచి ఆశించేది కానీ ఏమి ఇద్దాము అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు పెంచి పెద్ద చేసి పోషించి పెళ్ళిళ్ళు చేసి ఉద్యోగాలు వేయించి చదువు చెప్పించి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని త్యాగాలు చేసినటువంటి వారికి చివరి దశలో ఏం కావాలి? మనకి ఆ వాటా కావాలి. మంచపట్టినటువంటి వాళ్ళని, ఆ చివరి దశలో ఉన్న వాళ్ళని పలకరించే వాళ్ళు ఉండరు. ఆ టైంకి వచ్చేస్తారు, నాకు హక్కు ఉంది. ఎలా చూసుకుంటున్నావు? బతికుంటుండగానే చూపించండి ప్రేమ. ఏదో ఇస్తారో వస్తారనే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇన్ని శ్రమలు పడి ఇన్ని చదివిస్తున్నారంటే ఏదో భవిష్యత్తులో మా కాళ్ళు చేతులు ఆడినప్పుడు వీళ్ళు మమ్మల్ని చూసుకోవాలి, చూసుకుంటారో లేదన్నది నువ్వు పెంచిన పెంపకం మీద పడి ఉంటుంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు పెంచిన పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ తల్లిదండ్రులు ఎవరో కూడా ఇటువంటి ఉద్దేశంతో చేయరు. నా బిడ్డలు నేను ప్రేమిస్తున్నాను, ప్రేమ కొలది వాళ్ళు బాగుపడాలని, బాగుండాలని చేసేటువంటిదే. కానీ ఏదో రేపొద్దున్న ఇలా చేస్తే ఎన్ని శ్రమలు పడతారు. చదివించాలంటే కొన్ని లక్షలు అవుతాయి. ఈ రోజుల్లో చదువులంటే లక్షలు అప్పు చేసి వాళ్ళ మీద ఉన్నా లేకపోయినా వాళ్ళు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు చేస్తుంటారు. కానీ కొంతమంది ఆస్తుల కోసమే కానీ, హక్కుల కోసమే కానీ బాధ్యతలు మర్చిపోతున్నారు. ఆలోచించాలి. సరే, తన ఆస్తిని సొమ్ము చేసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆ తల్లి ఉంటే వెళ్ళనిచ్చేదా? తండ్రి అయినా అడ్డుపడ్డాడా? అడ్డుపడలేదు. తన కొడుకు సంతోషాన్ని ఎక్కడో వెతుక్కుంటున్నాడు, ఊపిరి సలపనటువంటి ప్రేమను చూపిస్తున్నాడు తండ్రి. కానీ ఇక్కడ కాదు, ఆ బయటకు వెళ్తే అక్కడ ఇది బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, నా సంతోషాన్ని నేను వెతుక్కుంటాను, నా సుఖాన్ని నేను వెతుక్కుంటాను అని అక్కడి నుంచి సొమ్ము చేసుకొని వెళ్ళిపోయాడు. తండ్రి అడ్డుపడలేదు, ఎందుకంటే సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు కూడా బలవంతంగా తనతో ఉండమని, తనను ప్రేమించమని కోరడు, స్వేచ్ఛనిచ్చాడు. ఇదిగో ఈ చెట్టు పండు తింటే నువ్వు చచ్చిపోతావు. మరి దేవునికి తెలుసు కదా, తింటారు, అదవుతుంది, పాపం చేస్తారని. ఎందుకు అడ్డుపడలేదు? దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు మనిషి యొక్క స్వేచ్ఛకు, ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యడు. వ్యక్తిగత నిర్ణయం, వ్యక్తిగత నిర్ణయం, స్వేచ్ఛతో కూడినటువంటి నిర్ణయం అది. సరే, వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత మనందరికీ తెలుసు, భోగ విలాసాలతో ధనమంతా కూడా దుర్వినియోగం చేశాడట. సకల వ్యసనాలకు బానిస అయిపోయాడు. పూర్తిగా ఆరతి కర్పూరంలాగా అయిపోయాడు. డబ్బంతా అయిపోయింది. ఏమైంది? ఇదిగో కరువు వచ్చింది, తినడానికి ఏమీ లేదు, పట్టించుకునే ఎవరు లేరు. దీనస్థితికి దిగజారిపోయాడు. పందులు మేపడానికి సిద్ధపడిపోయాడు. పందులంటే ఇజ్రాయేలు ఆ ప్రజలకు పందులంటే చాలా నీచమైన జంతువు. ఆ పందులు తినే పొట్టును కూడా తినడానికి సిద్ధపడిపోయాడు.
అది కూడా దొరకలేదట. అది కూడా దొరకలేదు. అంటే ఎక్కడుండేవాడు ఎక్కడికి దిగజారిపోయాడు. తనకు స్థితిని గుర్తు చేస్తుందన్నమాట. ఎంత ఉన్నతమైన స్థితిలో అడిగిందల్లా కోరిందల్లా ఉన్నటువంటి స్థితి నుంచి అడుక్కోవలసి వస్తుంది. పందులు తినే పొట్టు కోసము శ్రమించవలసి వస్తుంది. అప్పుడు కనువిప్పు కలిగిందట. కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లనుకొనెను, నా తండ్రి వద్ద ఎంతోమంది పుష్టిగా భుజిస్తున్నారు, పనివారు ఉన్నారు, పుష్టిగా తింటున్నారు 3 పూట్ల. నేనేంటి ఇంటికి యజమానుని నేనేంటి, ఇదిగో ఏమీ లేదు నాకు అనుకుంటున్నాను. నా తండ్రి ఇంటికి వెళతాను, నా తండ్రి ఇంటిలో అందరికీ భోజనం ఉంటుంది అన్నాడు. నా తండ్రి ఇంటికి వెళ్తాను, నేను దేవునికి తండ్రికి చెప్తాను, తండ్రి నీకు దేవునికి నేను వ్యతిరేకంగా పాపం చేశాను, నీ కొడుకుని అనిపించుకోను అని చెప్తానని సిద్ధపడి వెళ్ళబోతున్నాడు. ప్రియ సహోదరులారా, అది మంచిదే. కానీ ఉద్దేశం ఏంటి? ఎప్పుడొచ్చింది ఆ తెలివితేటలు, ఆ జ్ఞానం, ఆ స్పృహ ఎప్పుడొచ్చింది? ఆకలేసినప్పుడు వచ్చింది. బాధపడితే కానీ బోధపడదంటారు. బాధపడితే కానీ బోధపడదట. అది ఎందుకు వెళ్తున్నాడు అక్కడికి? ఏమన్నాడు? నా తండ్రి ఇంట్లో పుష్టిగా భోజనాలు ఉన్నాయి, నాకు ఇక్కడ పస్తులు ఉంటున్నాను, పని వాళ్ళకు కూడా భోజనాలు ఉన్నాయి. ఎందుకు వెళ్తున్నాడు? భోజనానికి వెళ్తున్నాడు. పని వాళ్ళు ఒకరుగా ఉంటానంటున్నాడు, బానిసగా ఉంటానంటున్నాడు. నువ్వు బానిసవు కాదు, నువ్వు పనివాడివి కాదు, నువ్వు ఇంటి యజమానుడివి. భోజనం కోసం వెళ్తావా తండ్రి ఇంటికి? ఏదో స్వార్థంతో వెళ్తున్నాడు మళ్ళీ. అయ్యో, ఇంత ప్రేమించినటువంటి నా తండ్రిని నేను కాలదని వచ్చేసానే, నీ ఇంటికి కుమారుణ్ణి, యజమానుణ్ణి, ఎంత అపఖ్యాతి తెచ్చాను, ఇంతగా నన్ను ప్రేమించినట్టు తండ్రి యొక్క ప్రేమను పొందడానికి వెళ్ళడం లేదు, భోజనాల కోసం వెళ్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మన దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాను? ఏదో శారీరకమైన భౌతికమైన ఏదో దొరుకుతుంది, ఏదో కడుపు నిండుతుంది, లేకపోతే ఏదో దొరుకుతుంది, ఏదో ఇస్తారు, ఏదో సంఘం ఏదో ఇస్తుంది అనేటువంటి ఆలోచనతో వస్తున్నానా? నేను దేవుని బిడ్డల ఔన్నత్యాన్ని కలిగిన వాడిని, ఆ ప్రభువు నా తండ్రి అనేటువంటి దేవుని బిడ్డల ఔన్నత్యాన్ని అనుభవించడానికి, ఆ తండ్రితో సంబంధ బాంధవ్యాన్ని, ఆ సామీప్యతను, ఆ అనుబంధాన్ని, అందులో మాధుర్యాన్ని, ఆ జీవాన్ని, శాంతి సమాధానాన్ని, ఆ జీవపు వెలుగులో జీవం పొందడానికి నేను ఆశపడి పరిగెత్తుకొని వస్తున్నానా, లేకపోతే ఏదో శారీరకమైన వాటి కోసం వస్తున్నానా? సరే, బయలుదేరాడు, వెళుతూ ఉన్నాడు. తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. గమనించండి, బహుశా ఈ కుమారుడు గురించి చాలా వినే ఉంటాడు. వెధవా పాడు చేస్తున్నాడని విన్నాడు, ఎవరో చెప్పారు అనుకోండి, ఇదిగో సిటీకి వెళ్ళి అనుకోండి, ఇక్కడ లేదు కానీ బహుశా ఇలా జరిగి ఉండొచ్చని అనుకుందాం. ఎవరో చెప్తారు, ఏంటి మీ అబ్బాయి చాలా బికారిలా తయారయ్యాడు, పోల్చుకోలేని స్థితిలో ఉన్నాడు, మీ పేరు ప్రతిష్టలు పాడు చేశాడు అని ఎవరైనా చెప్పుంటే ఆ తండ్రికి ఎంత కోపం వచ్చి ఉండాలి. కావాలంటే నా పేరు పాడు చేసేస్తున్నారని చెప్పి పని మనుషుల్ని పంపించి కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి ఇంట్లో వేసి తాళం వేసేవాళ్ళు. ఇంట్లో పెట్టి తాళం వేసేయగలడా? అలా చేశాడా? చేయలేదు. స్వయంగా వెళ్ళాడు, స్వయంగా వస్తాడు. ఆశను వదులుకోలేదు, తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఒకరోజైనా కాకపోతే ఒకరోజైనా వస్తాడని ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసే, మన రాక కోసం ఎదురు చూసే ప్రేమ తండ్రి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. అల్లంత దూరాన్ని ఉంటుండగా గుర్తిస్తున్నాడు నా కొడుకే అని. బహుశా ముసలి ప్రాయంలో ఆ కంటి చూపు సన్నగిల్లి ఉంటుంది. ఇతను చూస్తే ఆకారం చాలా వికారంగా తయారయ్యాడు. అయినప్పటికీ నా కొడుకే అని గుర్తించాడు. ప్రియ సహోదరులారా, మనం పాపము చేసి మన రూపాన్ని, దేవుని బిడ్డల రూపాన్ని కోల్పోతున్నాం. కానీ దేవుడు పాపిలో కూడా తన బిడ్డల్ని చూస్తున్నాడు, గుర్తిస్తున్నాడు, నా బిడ్డ అని. చూశాడు, మనసు కరిగిపోయింది, పరిగెత్తుకొని వెళ్ళాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఇంకా ఊపిరి సలపకుండా ముద్దులు పెడుతూనే ఉన్నాడు బహుశా. ఎందుకంటే ఎంతో ఆనందం, ఎదురు చూసినటువంటి ఆ ఎదురుచూపు ఫలించింది. నా కొడుకు తిరిగి వచ్చాడు అంటున్నాడు. తండ్రి, నేను దేవునికి నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోదగను, పనివారిగా పెట్టుకో అంటున్నాడు. ఈ తండ్రి ఏం వినడం లేదు, వినపడడం లేదు. ముద్దులు పెడుతూనే ఉన్నాడు బహుశా ఆ చిన్న కుమారుణ్ణి. వెంటనే కాలికి చెప్పులు, వేలికి ఉంగరం, పట్టు వస్త్రాలు ధరింపజేసి పండుగ చేయండి అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు పాప సంకీర్తనం అనేటువంటి ఆ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు, నేను పాపిని, అది చేశాను, ఇది చేశాను. దేవుడు లెక్కలు అడగడు. ఈ తండ్రి లెక్కలు అడగలేదు. డబ్బు తీసుకెళ్ళావు కదా, ఎక్కడ ఖర్చు పెట్టావు, ఎంత ఖర్చు పెట్టావు, ఎవరెవరి దగ్గర తిరిగావు, ఏం చేసావు, ఎలా చేసావు. మనం ఎవరైనా అయితే లెక్కలు తీయడం ఏంటి, బయటికి తగిలేస్తాం, వచ్చినవాడిని తగిలేస్తాం. డబ్బులు పోతే మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు, మనుషులు దూరం అయితే సంపాదించుకోలేం. ఒక మాటని మనసు విరిచి మనుషులు దూరం చేసుకుంటాం. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, వ్యక్తులు దూరం అయితే, మనం కోల్పోతే, ఇంట్లో ఉన్నంత వరకు ఆ తండ్రి యొక్క విలువను గుర్తించలేకపోయాడు. ఇదిగో మనకు దగ్గర ఉన్నంత వరకు మనుషుల యొక్క విలువను మనం గుర్తించాం. వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఎవరైనా సరే మనతో ఉన్నంత వరకు వారి విలువను గుర్తించాం. అది దూరం అయిపోయినప్పుడు అప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది. అప్పుడు దానికోసం ఎదురు చూస్తాం. కానీ కొన్నిసార్లు మనం పొందలేం తిరిగి, ఎందుకంటే డ్యామేజ్ అంతా ఎక్కువగా ఉంటుంది. అంటున్నాడు, ఏమి వినడం లేదు. ఇదిగో తప్పిపోయినవాడు దొరికాడు, చచ్చిపోయినవాడు బతికాడు. గొప్ప విందు జరుగుతూ ఉంది అక్కడ. ప్రియ సహోదరులారా, పెద్ద కుమారుడు వచ్చాడు, పొలం నుంచి వచ్చాడు, పనిలో ఉన్నాడు. తండ్రి బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు, తండ్రి ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నాడు. ఏనాడు పల్లెత్తి మాట తిరిగి తండ్రికి జవదాటలేదు, తిరిగి ప్రశ్నించలేదు, పల్లెత్తి మాట అనలేదు. విన్నాడు, ఏమిటి పండగ, ఏమిటి ఎప్పుడు లేనిది అన్నాడు. మీ తమ్ముడు వచ్చాడు అని మీ నాన్న పండుగ చేస్తున్నాడు, విందు చేస్తున్నాడు అన్నాడు. ఆస్తి మంట కలిపిన వాడిని, పేరు ప్రతిష్టలు కాలవపాలు చేసిన వాడిని తిరిగి వస్తే ఇంత పండుగ చేస్తున్నాడు మా నాన్న, ఇంట్లోకి రానన్నాడు, ఇంట్లో అడుగు పెట్టనన్నాడు. విషయం తెలుసుకొని తండ్రే మళ్ళీ బయటకు వెళ్తున్నాడు. చిన్న కొడుకు కోసం తండ్రే బయటకు పరిగెత్తుకొని వెళ్ళాడు. పెద్ద కొడుకు కోసం కూడా తండ్రే బయటకు వెళ్తున్నాడు, బతిమాలుతున్నాడు. అరే, ఇది సబబే, తప్పిపోయిన నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, దొరికాడు, చచ్చిపోయినవాడు బ్రతికాడు, మనం ఆనందించాలి, సంతోషించాలని. ప్రియ సహోదరులారా, ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఒక ఏదో లోపం ఉన్నటువంటి పిల్లలు, 2-3 పిల్లలు ఉంటే అందులో లోపం ఉన్నటువంటి ఏదో కాలో చెవో లేకపోతే చెయ్యో, మతిస్థిమితం లేకపోవడమో, ఇటువంటి బలహీనత ఉండడమో, కాస్త అల్లరి పిల్లలు అయితే వాళ్ళ పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తారు.
ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఎందుకో మిగతా వాళ్ళు పర్వాలేదు, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. వీడు ఏమైపోతాడో, వీడు ఎలా బతుకుతాడో అని ఎక్కువ ప్రేమ చూపిస్తారు. దాన్ని చూసి మిగిలిన వాళ్ళు అసూయ పడకూడదు. బాగున్న వాళ్ళు బాగానే బతికేయగలరు, కానీ ఈ లోపం ఉంది, ఈ బలహీనత ఉంది, ఇది చెడు అలవాటు ఉంది, ఈ తాగుడు అలవాటు ఉంది, ఈ వ్యసనం ఉంది, ఇది ఎలాగో అని తల్లడిల్లిపోయేవాళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి ఆ చిన్నవాడి కోసం ఎక్కువ మనసు కరిగిపోయింది, వికలమైపోయింది. చెప్తున్నాడు, ఇదిగో నీ తమ్ముడు వచ్చాడు రా, తిరిగి వచ్చాడు, అంతే చాలు, మనం ఆనందించాలి, సంతోషించాలి. దిస్ ఇస్ ద టైమ్ టు సెలబ్రేట్. ఇది పండుగ చేసుకోవాల్సిన సమయం, ఇది ఆనందించవలసిన సమయం. ఇది నేను రానన్నాడు. ఏమంటున్నాడు చూడండి. లోపలకు అడుగు పెట్టుటకు ఇష్టపడకుండేను తండ్రి బయటికి వెలుపలకు వెళ్ళి బతిమాలుతున్నాడు. చిన్న కొడుకు కోసము కూడా ఎదురు చూసి అతను లోపలికి తీసుకున్నాడు. పెద్ద కొడుకు కోసం కూడా వెళ్ళి బతిమాలుతున్నాడు. తండ్రి తండ్రే కీలకం ఇక్కడ. తప్పిపోయిన కుమారుడు కాదు, తండ్రి ప్రేమ, ఎదురు చూసే ప్రేమ. అన్నీ బాగానే ఉన్నాయి. చెప్తున్నాడు, నేను ఏనాడైనా ఇదిగో నీ ఆజ్ఞలను మీరు ఎరుగను, కానీ ఇన్ని సంవత్సరాల నుండి నీ పనులు చేస్తున్నా అంటున్నాడు. పనిపాట్లు చేసేటువంటి పని మనిషిగా నేను పని మనిషిని అనుకుంటున్నాడు. నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునేటువంటి పని మనిషిగా పనిచేశాడు, బానిసగా పనిచేశాడు. ఇంట్లో ఉంటూనే పరాయి వాళ్ళలాగా జీవించాడు. అతను ఆజ్ఞలు ఇస్తాడు, నేను అతన్ని బానిసలాగా పనివాళ్ళలాగా నేను పనులు చేసుకుంటాను అంటున్నాడు. ఏనాడైనా నా మిత్రులతో విందు చేసుకోవడానికి, పార్టీ చేసుకోవడానికి ఒక్క మేకపిల్లనైనా ఇచ్చావా? ఒక మేకపిల్ల కూడా ఇవ్వలేదు. నువ్వు మేకపిల్ల ఇవ్వాలా? తన యజమానుడు నువ్వు యజమానుడివి. నువ్వే పనివాళ్ళగా అవుతా, అలాగా నాకు ఇవ్వలేదు, నువ్వు ఇవ్వలేదు, నీ మాట విన్నాను, నేను ఎప్పుడు కూడా ఆజ్ఞలను ఎప్పుడు కూడా మితిమీరలేదు అంటున్నాడు. కుమారా, నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నాకున్నదంతయు నీదే కదా, అడగాల నువ్వు? నీకు ఆ స్వాతంత్రం లేదా? స్వాతంత్రం లేకుండా నువ్వు బతుకుతున్నావు. ఇది నీదే, నీ ఇష్టం, కావాలంటే ఉపయోగించుకో. ప్రియమైన సహోదరులారా, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అందరూ కూడా ఆజ్ఞలు ఖచ్చితంగా పాటిస్తున్నాము, మేము ఎప్పుడు కూడా నీతిమంతులము, ఈ పాపులము కాదు. కానీ బానిసలుగా బతుకుతున్నారు, ఆజ్ఞలకు బానిసలుగా బతుకుతున్నారు. ఆజ్ఞల వెనుక ఉన్నటువంటి ఆ తండ్రి ప్రేమ కలిగిన హృదయాన్ని వాళ్ళు చూడలేకపోయారు. నేను పాపాత్ములు హృదయ పరివర్తన చెందమని చెప్పడానికి వచ్చాను, నేను నీతిమంతుల కోసం రాలేదు అంటున్నాడు. తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను. తప్పిపోలేదు, సురక్షితంగా ఉన్నామనుకున్నటువంటి వారు తప్పిపోయారు. తప్పిపోయిన వాడు దొరికాడు, తిరిగి వచ్చాడు. ప్రియ సహోదరులారా, మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, నేను ఆజ్ఞల ప్రకారంగా ఉంటున్నాను, చాలా జాగ్రత్తగా ఉంటున్నాను, ఆ తర్వాత ఉపవాసాలు ఉంటాను, అది ఉంటాను, ఇది ఉంటాను, కానీ తండ్రి ప్రేమను నేను పొందలేకపోయినా, అర్థం చేసుకోలేదు. ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రాన్ని నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను భయపడుతూ, నేనేదో బానిసలాగా ఈ ఆజ్ఞలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి కానీ నాకు స్వేచ్ఛనివ్వడం లేదు అనేటువంటి భావాలతో మనం ఉంటూ ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, ఇది నీదే, నీవు నా బిడ్డవు, నీవు యజమానుని యొక్క ఆస్తిలో నీవు భాగస్థుడవు, వారసుడివి, నువ్వు పనివాడవు కాదు. ప్రియ సహోదరులారా, ఆ ప్రభు మనందరి కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఈ రోజుల్లో ద మోడర్న్ ప్రాడిగల్ సన్స్, నేటి కాలపు తప్పిపోయిన కుమారులు, ప్రాడిగల్ సన్స్ ఎలాంటి వాళ్ళట? నేనేం తప్పు చేయలేదు,
తప్పు చేసినా సరే ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. మొదటి రకం. ఈ రెండవ రకం, నేను ఒక్కడనే చేసామనుకున్నాడు. చాలామంది ఇలాగా ఉన్నారు. పెద్ద టీమే నాది, పెద్ద గ్రూప్ ఉంది, అటు నువ్వేం చేయలేవు, మీ ఏం చేస్తే అదే కరెక్ట్ అనేవాళ్ళు రెండవ రకం, ప్రాడిగల్ సన్స్ అంట. ఇక మూడవ రకం, నేను తప్పు చేశాను అంటున్నావు, నేను దూరంగా వెళ్ళిపోయాను అంటున్నావు, నువ్వు తప్పు చేయలేదా, నువ్వు కూడా తప్పులు చేస్తున్నావు కదా అని తిరిగి ప్రశ్నించేటువంటి కొడుకులు. ఈ మూడు రకాల ప్రాడిగల్ సన్స్ ఉన్నారు ఇప్పుడు. తప్పును ఒప్పుకోవడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు, చేసింది తప్పు, దానికి మెజారిటీ సపోర్ట్ కోసం చూసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు. రివర్స్లో నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపాత్ముడివే, నువ్వు పాపివే అని రివర్స్లో చెప్పేవాళ్ళు. మరి నేను ఏ కేటగిరీకి, ఏ వర్గానికి చెందినవాడిని? నేను ఎటువంటి ఆలోచనతో దేవుని సన్నిధికి వస్తున్నాను, తండ్రి ఇంటికి వస్తున్నాను? నేను అన్నీ బాగానే పాటిస్తున్నాననే పెద్ద కుమారుడిలాగా జీవిస్తున్నానా? ప్రియ సహోదరులారా, తప్పిపోయిన వాళ్ళు ఎవరు? మనం అందరమే తప్పిపోయినటువంటి బిడ్డలమే, అందరూ పాపాత్ములమే, అందరం కూడా దేవుని నుండి దూరం అయిపోయిన వాళ్ళమే. రోమా 3:10, రోమా 3:10. ఏలైనా నీతిమంతుడు ఒక్కడూ లేడు, ఏ ఒక్కడూ లేడు, దేవుని ప్రేమించువాడును అన్వేషించేవాడు ఒక్కడూ లేడు. అందరూ దేవునికి దూరమైన వారు, అందరూ తప్పిపోయిన వాళ్ళమే. అంతేకాదు, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము, మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి, అందరము మన త్రోవను మనం వెళ్ళిపోతిమి, కానీ ప్రభువు మనందరి దోషమును అతని మీద మోపెను. మరో మాటలో, మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి, ప్రతి వాడును తనకు ఇష్టమైన త్రోవను తొలగిపోయాను. ఎవరికి ఇష్టమైనటువంటి ఆనందాన్ని, ఎవరికి ఇష్టమైనటువంటి రీతిలో వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ దుడుకు చిన్నవాళ్ళలాగా మన ఆనందాన్ని తండ్రి సన్నిధిలో కాకుండా, దేవుని విషయాల్లో కాకుండా, దేవునిలో కాకుండా, ఈ లోకంలో ఎక్కడో నా ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు ఇష్టమైనటువంటి పనులు చేసుకుంటున్నాను, ఇష్టమైనటువంటి రీతిలో వెళ్ళిపోతున్నారట. దేవుని మార్గంలో వెళ్ళడం లేదు, దేవుని మందలో ఉండడం లేదు. మరి నేను కూడా ఆ విధంగా తప్పిపోతున్నాను. ప్రభు అంటున్నాడు, ఇదిగో లూకా 15:10, హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్మని విషయమై దేవదూతలు సంతోషింతురు. నేనే ఆ హృదయ పరివర్తన అవసరమైనటువంటి వాడిని. ప్రార్థన చేసుకుందాం. కృపగల సర్వేశ్వర, కరుణగల తండ్రి, ఎదురు చూసే ప్రేమ నీది. తప్పిపోయినటువంటి కుమారుని కోసము, ఎప్పుడూ తప్పిపోకుండా ఇంట్లో ఉన్నటువంటి కుమారుడు తప్పిపోలేదు, సురక్షితంగా ఉన్నాను అనుకున్నటువంటి వాడు కూడా తప్పిపోయాడు. ఇద్దరి కోసము ఆ తండ్రి బయటికి వెళ్ళాడు, బతిమాలుతున్నాడు. ఓ దేవా, ఇదిగో మేమందరం తప్పిపోతూ ఉన్నటువంటి బిడ్డలమే, దారి తప్పిపోయిన గొర్రెపిల్లలమే. ప్రభా, మా కోసం ఎదురు చూస్తూ, వెతుకుతూ ఎదురు చూస్తున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. పాప సంకీర్తన బల్ల దగ్గర, ఓ ప్రభా, నీవు లెక్కలు అడగడం లేదు. మా జీవితం ఎలా జీవించావో మేము ఏమేమో చెబుతూ ఉంటాం, ఎన్నెన్నో పాపాలు చేసాం ప్రభా, నీకు దూరం అయిపోయాని చెప్పినా నీవు మమ్మల్ని ప్రేమించే తండ్రివి. మా బలహీనతలను గాక మా మీద ఉన్నటువంటి ప్రేమ వలన, మా పుణ్యకార్యాల వలన గాక నీ కనికరము వలన మమ్ము రక్షించి నీతిమంతులుగా చేసే ప్రేమగల తండ్రివి.
ప్రభువా, నీ సన్నిధికి పాపం చేసిన ప్రతిసారి కనువిప్పు కలిగి పరిశుద్ధాత్మ ప్రేరణతో నీ సన్నిధికి వచ్చే అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి.